హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ మల్టిపుల్ విండోస్ ఆర్ ట్యాబ్స్ ఇన్ వాటర్. ఓకే, మనకు ఈవెన్ మనకు సారీ సెలీనియం విత్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకు విండోస్ హ్యాండిల్స్ అనేది ఉండేది. ఎలా అంటే ఇక్కడ ఒక బటన్ క్లిక్ చేసామంటే మనకు నెక్స్ట్ ట్యాబ్లోకి వెళ్తుంది. అక్కడ వచ్చి నెక్స్ట్ ట్యాబ్లో మనకు మొత్తం అన్ని తీసుకొని అందులో నుంచి మనకు వాల్యూస్ని డిస్ప్లే చేయాలి, రైట్? అండ్ వర్క్ చేసి తర్వాత బ్యాక్ టు మెయిన్ విండోలోకి వచ్చి మన వర్క్ ఫినిష్ చేసుకోవాలి అండ్ ఆల్సో క్లోజ్ చేసుకోవాలి. ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి, రైట్? ద సిమిలర్ ఫార్మాట్ మనకు వాటర్లో కూడా ఉంటాయి. ఓకే, బట్ ఇందులో కూడా ఏంటంటే ఇక్కడ చూడండి, కరెంట్ విండోని తీసుకోవాలంటే అండ్ యాక్టివ్, దాన్ని మనం యాక్టివ్ విండో అని కూడా అంటాం. దీనికోసం ఏంటంటే బ్రౌజర్ డాట్ విండో, ఇది వచ్చి కరెంట్ యాక్టివ్గా ఉన్న విండోని ఇస్తుంది. ఓకే, ఆల్ చైల్డ్ విండోస్ని డిస్ప్లే చేయాలన్నప్పుడు ఆర్ తెచ్చుకోవాలన్నప్పుడు విండోస్ ఎస్ అనే ఒకటి వస్తుంది అనమాట. మనకు విండో హ్యాండిల్స్ అని చెప్పేసి టూ ఫంక్షనాలిటీ ఉన్నాయి సెలీనియంలో. ద సిమిలర్ ఫార్మాట్ ఇక్కడ కూడా బ్రౌజర్ డాట్ విండో అండ్ బ్రౌజర్ డాట్ విండోస్ హ్యాండిల్స్ అని చెప్పేసి విండోస్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, నీకు ఒకవేళ స్విచ్ అవ్వాలి అంటే ఫైండ్ చేయాలి, పర్టికులర్గా ఒక విండోని ఫైండ్ చేయాలి, ఫైండింగ్ స్విచ్చింగ్ కాదు, ఫైండ్ చేయాలి. అటువంటి అప్పుడు ఏం చేస్తామంటే మనకు బ్రౌజర్ డాట్ విండో అండ్ మనకు టైటిల్ బేస్ చేసుకొని స్విచ్ చేస్తాం అనమాట. టైటిల్ బేస్ చేసుకొని స్విచ్ చేస్తాం. ఓకే, అండ్ మనకు ఆ పర్టికులర్ విండోని మనం ఫైండ్ చేశాక ఆ విండోని మనం యూజ్ చేయాలి, అంటే స్విచ్ అవ్వాలి. ఫర్ ద స్విచ్చింగ్ కేసు కోసం ఏంటంటే బ్రౌజర్ డాట్ విండో డాట్ యూజ్, ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ యూజ్ చేసి మనం స్విచ్ అనేది చేస్తాం. ఓకే, బ్రౌజర్ డాట్ విండో డాట్ క్లోజ్ వచ్చేసరికి ఆ పర్టికులర్ విండోని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఆ పర్టికులర్ విండోని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనము ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, విండో డాట్ ఆర్బి. ఓకే, ఇక్కడ వచ్చి రిక్వైర్ మనకు ఫస్ట్, తర్వాత బ్రౌజర్ ఇన్స్టాలేషన్ అండ్ యూఆర్ఎల్. ఓకే, ఫర్ దట్ యూఆర్ఎల్ వచ్చేసరికి మనకు ఇది ఇక్కడ యూఆర్ఎల్ని రిప్రజెంట్ చేసాం. ఓకే, తర్వాత మ్యాక్సిమైజేషన్ చేసాం. దీని తర్వాత మనకు క్లిక్ ఫర్ ఓపెనింగ్ ఎ న్యూ విండో. ఓకే, క్లిక్ ఆన్ ఓపెనింగ్ ఫర్ న్యూ విండో. ఇక్కడికి వచ్చేసరికి మనకు బ్రౌజర్ డాట్ బటన్ ఉంది, బట్ బటన్ ఈజ్ కామన్, బట్ ఏంటంటే టెక్స్ట్ వాల్యూ తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ లొకేటర్స్ ఏంటి ఉండవు. ఓకే, అండ్ మనకు సెలీనియంలో తీసుకుంటే ఇక్కడ ఏ ట్యాగ్ ఉంది కదా, దీన్ని టార్గెట్ బేస్ చేసుకుని కూడా మనము క్లిక్ చేసి స్విచ్ అవుతాం. ఓకే, ఇది స్విచ్చింగ్ ఎందుకు చేస్తామంటే ఇది పర్టికులర్గా సెలీనియం డెవ్ అనే వెబ్సైట్కి స్విచ్ అవుతుంది కాబట్టి టార్గెట్ అనే దాని ద్వారా కూడా స్విచ్ అవుతారు. ఓకే, సిమిలర్ ఫార్మాట్గా చేయొచ్చు, బట్ క్లిక్ చేసి స్విచ్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ ఏం చేస్తుంటే స్విచ్, బట్ ఇక్కడ వచ్చేసరికి మనకు టెక్స్ట్ ఫార్మాట్ తీసుకొని చేస్తాం స్విచ్చింగ్. ఓకే, వన్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ విండో యొక్క ఒరిజినల్ తీసుకోవాలి, ఎందుకంటే పేరెంట్ విండోకి మనం ఏ చైల్డ్ విండోలోకి వెళ్ళినా పేరెంట్ విండోకి అనేది మ్యాండేటరీగా రావాలి. కాబట్టి మనకు ఒరిజినల్ విండో కింద నేను తీసుకుంటా, దాన్ని బ్రౌజర్ డాట్ విండోతో స్టోర్ చేసుకుంటాం. ఓకే, ఇది విండోస్ అన్నీ ఇస్తుంది, మరి నాకు ఓపెన్ అయిన విండోస్ అన్నీ కూడా నేను తీసుకోవాలి. కాబట్టి ఏంటంటే ఆల్ విండోస్ ఈక్వల్ టు బ్రౌజర్ డాట్ విండోస్ అని చెప్పి అంటాం. ఓకే, ఇది మనకు ఇస్తుంది. ఓకే, ఇక్కడ నీకు ఫర్ ఈచ్ లూప్ ఉంది కదా, ఈ యూజింగ్ ఫర్ ఈచ్ లూప్ ద్వారా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ విండోలోకి వెళ్ళేసి ఆ విండో ద్వారా ఇదేంటంటే ఫర్ ఈచ్ లూప్ ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు నీకు మల్టిపుల్ విండోస్. ఓకే, నేను హోంవర్క్ ఇస్తా, దానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే, బట్ నేను చెప్పేదానికి ఇది అవసరం లేదు. ఓకే, ఫర్ ఈచ్ విండో వచ్చేసరికి అది మల్టిపుల్ విండోస్ నేను హోంవర్క్ ఇస్తాను ఎండ్ ఆఫ్ ద సెషన్స్లో. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఆ న్యూ విండో. ఓకే, విండోస్ దిస్ ఆబ్జెక్ట్ డాట్ ఫైండ్, ఆ పర్టికులర్ దాంట్లో ఫైండ్, ఇది విండో ఆబ్జెక్ట్. ఓకే, ఆ విండో ఆబ్జెక్ట్ నాట్ ఈక్వల్ టు ఒరిజినల్ విండో. ఇఫ్ ఓపెన్ విండో ఆ ఒరిజినల్ విండోతో మ్యాచ్ కాకపోతే ఆ పర్టికులర్ విండోని ఈ న్యూ విండోకి ప్రొవైడ్ చేయమని చెప్తున్నాను, ఎందుకంటే మనం సింగిల్ విండో చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా టూ విండోస్ ఉంటాయి.
పేరెంట్ విండో ఇస్ నాట్ మ్యాచ్ మీన్స్ చైల్డ్ విండో మాత్రం మ్యాచ్ అవుతుంది కాబట్టి దాన్ని రిటర్న్ చేస్తాం. ఓకే, మల్టిపుల్ వచ్చినప్పుడు ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఈచ్ లూప్ అనేది మీరు హోంవర్క్ కింద తీసుకోండి మీరు ప్రాక్టీస్ చేయడానికి. ఓకే, తర్వాత మనం ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, ఇఫ్ న్యూ విండో ఇస్ మ్యాచ్ అయితే న్యూ విండో డాట్ యూజ్, న్యూ విండో డాట్ యూజ్ అంటే ఆ పర్టికులర్ విండోకి స్విచ్ అవ్వమంటున్నాం. ఓకే, స్విచ్ అయ్యాక న్యూ విండో యొక్క టైటిల్ని డిస్ప్లే చేయమంటున్నాం. ఒకవేళ అది మ్యాచ్ కాకపోతే ఫాల్స్ అని చెప్పేసి పెట్టమని చెప్తున్నాం. ఓకే, సారీ, స్లీప్ 2 seconds. ఓకే, చూద్దాం మనకు ఇది వర్క్ అవుతుందో లేదో. ఓకే, స్విచ్ అయింది అండ్ మనకి ఇక్కడ చూడండి స్విచ్ టు న్యూ విండో అనేది సెలీనియం. ఓకే, మనకు వాల్యూ అనేది వచ్చింది. ఓకే, టైటిల్ లెక్ స్విచ్ అయ్యాను. బట్ నాకు పేరెంట్ విండోలకు కూడా నేను స్విచ్ అవ్వాలి. ఓకే, పేరెంట్ విండోకి కూడా స్విచ్ అవ్వాలి అన్నప్పుడు ఒరిజినల్ విండో డాట్ యూస్ అండ్ టైటిల్ అండ్ యూజింగ్ ఫర్ స్లీప్ 2 seconds మనకు స్విచ్ అయిందా లేదా చూడడానికి. ఓకే, చూడండి చైల్డ్ విండో ఇప్పుడు పేరెంట్ విండోకి స్విచ్ అయింది. ఓకే, ఇలా మనం స్విచ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ నాకు క్లోజ్ అనేది కూడా నేను రాసుకోవాలనుకుంటే రాసుకోవచ్చు దాన్ని కూడా. ఓకే, న్యూ విండో డాట్ క్లోజ్ అని పెట్టేస్తే ఆ క్లోజ్ అయిపోద్ది, ఒరిజినల్ విండో డాట్ క్లోజ్ అంటే క్లోజ్ అయిపోద్ది. ఓకే, అది పెద్ద ఇష్యూ ఏం కాదనమాట. ఓకే, బట్ ఈ క్లోజ్ ప్లస్ మల్టిపుల్ విండోస్ అంటే ఇక్కడ మాకు ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ ఉంది. ఇప్పుడు చూడండి దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే న్యూ 2 విండోస్ వస్తాయి. ఇది మీరు ఫర్ ఈచ్ లూప్ ద్వారా స్విచ్ అవ్వండి. ఓకే, ఫర్ ఈచ్ లూప్ ద్వారా స్విచ్ అవ్వండి. ద సేమ్ టైం మీరు స్విచ్ అయ్యి మీరు ఆ డేటాను వెరిఫై చేశాక మీరు ఆ విండోని క్లోజ్ చేయాలి, ఆ విండోని క్లోజ్ చేయాలి. అండ్ సిమిలర్ ఫార్మాట్ చైల్డ్ విండోని క్లోజ్ చేయాలి, అన్ని చైల్డ్ విండోస్ అండ్ ఒరిజినల్ విండోస్ కూడా క్లోజ్ ఫంక్షనాలిటీతో క్లోజ్ చేయాలి. ఇది మీకు హోంవర్క్. ఓకే, మీరు చెయ్యండి ఒకసారి. ఒకవేళ మీకు రాకపోతే ఈ పర్టికులర్ వీడియోలో మీకు కామెంట్ చేయండి, నేను మీకు సపరేట్ ఇంకొక వీడియో అన్నా చేస్తాను, లేదంటే మీకు కోడ్ అయినా సరే మీకు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.